భద్రాచలం భూముల వివాదం చాలా రోజులుగా నడుస్తోంది అన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. 7 మండలాలు ఏపీలో కలపడం వల్లే ఈ గొడవ మొదలైంది అన్నారు. చాలా రోజుల నుంచి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తామని, కానీ ప్రతిసారి అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించారు. ఈసారి ఏకంగా దాడి చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సరిగా స్పందించట్లేదన్నారు మంత్రి కొండా సురేఖ. దీనిపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరినట్టు తెలిపారు ఆమె. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. భద్రాచలం రాములవారి భూముల విషయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. గతంలో 60 కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, కట్టి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళని కదపలేకనే ఇప్పటికీ మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. దానికి తోడు వీళ్ళు ఏంటంటే రిపీటెడ్గా రావడము, కన్స్ట్రక్షన్స్ కందకాలు ఇవ్వడము, గోడలు కట్టడము, ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేయడం చేస్తూ ఉంటే ప్రతిసారి కూడా ఈవో గారు సిబ్బంది వెళ్తున్నారు, ఏదో పద్ధతిలో వాళ్ళను కన్విన్స్ చేస్తున్నారు. కానీ ప్రతిసారి కన్విన్స్ చేసినప్పుడల్లా వాగ్వాదాలు అవ్వడము, గొడవలు అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మొన్నటిసారి ఏమైంది అని అంటే కొంచెం పెద్ద ఎత్తున, గతంలో జరిగిన దానికంటే కొంచెం పెద్ద ఎత్తున గొడవ జరిగింది. కేసు పెట్టాల్సింది మన పోలీసులు పెట్టడానికి లేదు, మనం పోయి ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళ దగ్గర పెట్టాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చారు కాబట్టి. ఒకవేళ మేము సెంట్రల్కు కంప్లైంట్ చేసి సెంట్రల్ ప్రొటెక్షన్ తీసుకున్నా కూడా అక్కడికి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ రెండు పొత్తుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారనే నమ్మకం కూడా మాకు లేదు. 150 కేసుల వరకు కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఒక్క దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఎవరెవరం కూర్చోవాలి, వాళ్ళు ఎవరెవరం కూర్చోవాలి అని కూర్చోబట్టి ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఒకవేళ చనిపోయారనుకోండి, నిన్న దాంట్లో ఒక్కరి ప్రాణం పోయినా కూడా ఈరోజు ఒక పెద్ద ఇష్యూ అయ్యేది. కాబట్టి ఇటువంటి ఇష్యూ జరగకుండా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంత మరి ముందుకు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ సహకారం కూడా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా తెలంగాణ ఆలయానికి సంబంధించి, భద్రాచలం ఆలయానికి సంబంధించిన భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడేది లేదు. అవసరమైతే 2 రాష్ట్రాలతో కలిపి మాట్లాడతాం. దీనిపైన ముఖ్యమంత్రికి కూడా నివేదిక ఇచ్చామనేది మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో కలిసి ప్రభాకర్, TV9.